వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కాలపురుష కుండలి సిరీస్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తులారాశి గురించి. మనకి పేరులోనే మనకి తెలుస్తుంది, తుల అంటే త్రాసు. సో ఇది ఒక రకంగా న్యాయాన్ని, ధర్మాన్ని, లా అండ్ ఆర్డర్ని చూపిస్తుంది అన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే దీనికి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో, ఎసోరిటిక్ ఆస్ట్రాలజీలో ఎలా చెప్తారు అంటే, వ్యక్తి తాలూకా పర్సనల్ డెవలప్మెంట్ అలానే స్పిరిచువల్ డెవలప్మెంట్ని వెల్ బ్యాలెన్స్డ్గా చేసే ఒక రాశి. సొసైటీకి వ్యక్తి ఏ విధంగా ఉంటే ఉపయోగపడతాడు, న్యాయంగా, ధర్మంగా ఎలా ఉంటే ఉపయోగపడతాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎట్ ద సేమ్ టైం సోల్కు కూడా, అంటే వాళ్ళ అంతఃకరణలో కూడా వాళ్ళు న్యాయంగా, ధర్మంగా, క్లారిటీ వాళ్ళకి ఉందా లేదా, ఇంట్యూషన్ అన్నది, మెంటల్ ఇంట్యూషన్ అన్నది, మెంటల్ పవర్, మెంటల్ క్లారిటీ అన్నది ఎంత ఉంది. సో ఈ మెంటల్ క్లారిటీ ఏంటంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనమాట. మనం మెటీరియలిస్టిక్ వరల్డ్లో మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం లిబరేషన్ కోసం, స్పిరిచువల్ లిబరేషన్ కోసం కూడా పని చేయగలిగే అద్భుతమైన వెల్ బ్యాలెన్స్డ్ రాశి. ఇదే మనకి రాజయోగ, అష్టాంగ యోగా తీసుకుంటే మనకి యమ, నియమ, ఆ తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో వీటిలో ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది యమ అండ్ నియమ. అంటే యమ, మనం చెయ్యకూడని పనులు ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుంటాం, వాటి మీద క్లారిటీ తెచ్చుకుంటాం, ఎట్ ద సేమ్ టైం వాటిని ఫాలో అవుతాం. అలానే నియమ, ఏంటి చేయాల్సిన పనులు ఏంటి, వాటి గురించి కూడా మనం ఒక క్లారిటీని తెచ్చుకుంటాం, అలాగే నియమాలని ఫాలో అవుతాం. ఎప్పుడైతే మనకి డూస్ అండ్ డోంట్స్, చేయాల్సినవి, చేయకూడని వాటి మీద ఒక క్లారిటీ వస్తుందో, ఆ విధంగా మన శరీరాన్ని, మన బుద్ధిని కూడా మనం ఎప్పుడైతే ఫిజికలీ, మెంటల్లీ మనం వాటిని ఫాలో అవుతామో, యమ, నియమ రెండింటిని ఫాలో అవుతామో, అప్పుడు మనం చేసేది ఆసన. సో వ్యక్తి మనకి పర్సనల్గా బాడీ అన్నది, సోల్ అన్నది బాడీని తీసుకుంది కాబట్టి ఈ బాడీని హెల్తీగా ఉంచడం, ఒక పద్ధతిగా ఉంచడం, స్పిరిచువల్ జర్నీలో మనకి బాడీ చాలా సహకరిస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం ఆసన. దెన్ కమ్స్ ప్రాణాయామ. అలానే మన శ్వాసని, ఎందుకంటే మనం భూమి మీద పుట్టేటప్పుడు తీసుకునే ఫస్ట్ శ్వాస, నెక్స్ట్ శరీరాన్ని వదిలేసేటప్పుడు కూడా మనకు నిశ్వాస, ఈ నిశ్వాసాలని మనం పద్ధతిగా పెట్టుకొని కంట్రోల్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాణాయామ. దెన్ కమ్స్ ప్రత్యాహార. ఈ ప్రత్యాహార అనే స్పెషల్ ఏదైతే ఉందో, విత్డ్రావల్ ఫ్రమ్ ద సెన్సెస్ అనేది మనకి ఇక్కడ లిబ్రాలో చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఎట్ ద సేమ్ టైం లిబ్రాలో మంచి గ్రహాలు అన్నవి పడ్డాయి అంటే ఆ వ్యక్తి ఒక 7 సంవత్సరాలు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే, వాళ్ళకి మంచి సాధన చేస్తే మటుకు వాళ్ళొక ఉచ్చ స్థితిని, మంచి లెవెల్ని సంపాదించగలరు, ఈజీగా సంపాదించగలరు అన్నది మనకి యోగ సాధనలో చెప్తారు. ఈ యోగ సాధన చేసే వాళ్ళకి ఈ రాజయోగ, ఈ అష్టాంగ యోగా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ అష్టాంగ యోగాని సాధించాలి అంటే ఈ లిబ్రాలో మంచి ప్లానెట్స్ పడ్డాయి అంటే మనకు అది కొంచెం తొందరగా అలవడుతుంది. ఎందుకంటే లిబ్రా ఇట్ సెల్ఫ్ ఈజ్ మనకు త్రాసు, న్యాయం, ధర్మం, యమ, నియమ అక్కడే మనకి తెలిసిపోతాయి. దెన్ మనం అక్కడ ఫిజికల్గా ప్రాణాయామ, ఆసనాస ప్రాణాయామస్ ఫాలోడ్ బై ఆసన ప్రాణాయామ చేస్తే ప్రత్యాహార అనేది మనకి ఈజీగా వస్తుంది. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ చూడండి. ప్రత్యాహార అనేది మనం విత్డ్రావల్ ఫ్రమ్ ద సెన్సెస్ అంటాం. అసలు వీనస్ అంటేనే సెన్సెస్. ఫేస్లో ఉండే మనకి ఏవైతే ఉంటాయో, అంటే వీనస్ మనకి టోరస్, వృషభ రాశికి కూడా శుక్రుడే అధిపతి. అక్కడ మనకి శుక్రుడిని ఎలా చెప్పుకుంటాం, ఈ సెన్స్ ఆర్గాన్స్ అన్నీ పనిచేయడం స్టార్ట్ చేస్తాయన్నమాట. కళ్ళు, ముక్కు, నాలుక, అలానే మాట, నెక్స్ట్ చెవులు, వినికిడి, స్పర్శ, ఇవన్నీ సెన్స్ ఆర్గాన్స్ అన్నీ మనం అక్కడ వృషభ రాశిలో మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ సప్తమం తులారాశికి వచ్చేసరికి విత్డ్రావల్ ఫ్రమ్ ద సెన్సెస్ అని చెప్తున్నాం. సో ఇంతకు ముందర మనం వీనస్ గురించి, శుక్రగ్రహం గురించి వీడియో చేసుకున్నప్పుడు కూడా
శుక్రుడు స్పిరిచువల్ జర్నీకి అత్యద్భుతమైన ప్లానెట్ అని చెప్పుకున్నాం మనం. ఎందుకంటే శుక్రుడు శివుణ్ణి ఆరాధించి ప్రార్థించి సూక్ష్మలోక ప్రయాణాన్ని, శరీరాన్ని స్థూలం నుంచి సూక్ష్మంలోకి మార్చుకొని సూక్ష్మలోకాలని దర్శించి సూక్ష్మలోక జ్ఞానాన్ని పొందినవాడు. సో స్పిరిచువల్ జర్నీకి వీనస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. సో తులారాశిలో వీనస్, వృషభ రాశిలో వీనస్కి ఇది అన్నమాట డిఫరెన్స్. ఇక్కడంతా న్యాయం, ధర్మం. అయితే ఈ ప్రాణాయామ ప్రత్యాహార అన్నది మెయిన్గా దీన్ని యోగాలో బాగా ఎక్కువగా వర్ణిస్తారు. దేనికి అంటే సమాన వాయువు, మనకున్న పంచవాయువుల్లో సమాన వాయువుని బ్యాలెన్స్ చేసేది ఈ లిబ్రా అనమాట. సో మనకేంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టమక్ మనం విర్గోలో చెప్పుకుంటాం, సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టమక్ మనం ఇక్కడ తులారాశిలో చెప్పుకుంటాం. అయితే ఈ సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్లో మనకి మణిపూరక చక్రం ఉంటుంది. అయితే దానికి కొంచెం పైకి వెళ్తే మనకి హృదయ స్థానంలో అనాహత చక్రం ఉంటుంది. అయితే ఈ మామూలుగా చెప్పాలంటే రెండు రాసులకి మొత్తం 12 రాసులు, అందులో 2 రాసులకి ఒక చక్రాన్ని, మన షట్చక్రాల్లో ఒక చక్రాన్ని ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి ఆ స్థానాన్ని బట్టి ప్రతి చక్రంకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని, కొన్ని లక్షణాలని మనం ఈ రాసుల్లో కూడా మనం చూడొచ్చు. అయితే ఈ సమాన వాయువు అన్నది మన బాడీలో కంప్లీట్గా పైనుంచి కింద వరకు వ్యాపించి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ సమాన వాయువుని తీసుకొని మళ్ళీ 5 ఉపవాయువులుగా నాగ, కూర్మ, దేవదత్త ఇలా 5 ఉపవాయువులుగా మళ్ళీ దాన్ని విభజించారనమాట. అయితే వీటి వల్ల ఏమిటి మనకి ప్రయోజనం ఏంటి అంటే, ఒకటి మన లోపల ఉండే అగ్ని, వామ్త్ అగ్ని ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, ఎట్ ద సేమ్ టైం శరీరంలో పైనుంచి కింద దాకా మనకి వాయుతత్వాన్ని ఏదైతే ఉంటుందో వాయుతత్వం ద్వారా పనిచేసేవి ఏంటి, ఊపిరితిత్తులు పనిచేస్తూ ఉంటాయి, మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నవి జరుగుతూ ఉంటాయి. అప్వర్డ్ మోషన్లో వాయువు ఈ లిబ్రా నుంచి అప్వర్డ్ మోషన్లో వెళ్ళే వాయువుని, అలాగే డౌన్వర్డ్ నడుం కిందకి వెళ్ళే వాయువుల్ని, ఈ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అందుకే సమాన పేరులోనే ఉంది సమాన వాయువు అని. అలానే స్లీప్ని, నిద్రని, రెస్పిరేషన్ని, సెన్సరీ ఆర్గాన్స్ని, ఎందుకంటే వీనస్ అక్కడ వస్తుంది మళ్ళీ సెన్సరీ, కళ్ళు, ముక్కు, చెవులు, ఈ కళ్ళ దృష్టి, వీనస్ మళ్ళీ దృష్టికి కారకుడు. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి, అట్ ద సేమ్ టైం హార్ట్ బీట్, సర్క్యులేషన్ ఇన్ ద బాడీ, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి, అట్ ద సేమ్ టైం మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరంలో అన్ని పంచభూతాలు ఎలా అయితే పంచభూతాత్మకమైన శరీరాన్ని మనం వర్గలో తెలుసుకున్నాం. ప్రకృతి ద్వారా, ప్రకృతి నుంచి ఆ ఫుడ్ ఏదైతే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందో, తల్లి ద్వారా గర్భంలోకి ప్రవేశిస్తుందో, అక్కడ ఈ పంచభూతాలన్నీ ఆ పెరుగుతున్న పిండాన్ని చేరి ఆ పంచభూతాత్మకమైన శరీరాన్ని తయారు చేస్తాయని మనం కన్యలో చదువుకున్నాం. ప్రకృతి, పార్వతీమాత. సో వర్గలో, తులలో వచ్చేసరికి ఈ డెత్, శరీరానికి ఎప్పుడైతే ఈ డెత్ అనేది జరుగుతుందో ఆ టైంలో పంచభూతాలన్నీ స్లోగా వదిలేసినా కూడా ఈ దేవదత్త అనే ఉప ప్రాణవాయువు, సమాన వాయువుని 5 రకాలుగా విభజించారు కదా, ఈ ప్రాణవాయువు అన్నది ఆఖరికి కట్టె మీద కాలేంత వరకు అది జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న డెడ్ బాడీతో అది ఉంటుందన్నమాట. సో ఇలా తులారాశి అన్నది శరీరాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, ధర్మాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈవెన్ మెడికల్ ఆస్ట్రాలజీలో కూడా చెప్పేది ఏంటంటే, గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్. సో గట్ ఫీలింగ్ అంటూ ఉంటాం మనం. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుందో, ఈ నేవల్ ఏరియాలో ఎక్కడైతే ఈ ఫైర్ అన్నది ఇంబ్యాలెన్స్ జరుగుతుంటుందో, వాయుతత్వంలో ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ అది జరుగుతుంటుందో, వాళ్ళకి మెంటల్ ఫోకస్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఉంటూ ఉంటుంది. సో గట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం అందుకే అనుకుంటాం, ఒక రాశి గురించి మనం చదువుతున్నప్పుడు దాని ఆపోజిట్ రాశికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే
ఎప్పుడైతే ఈ తులలో ఈ మెంటల్ ఈ వాయుతత్వంలో బ్యాలెన్స్ వస్తుందో, జీర్ణక్రియలో బ్యాలెన్స్ వస్తుందో, గట్ అనేది ఎప్పుడైతే పాడైపోతుందో, వీటి తాలూకా ఇంబ్యాలెన్స్ అనేది మనకి మెంటల్ ఇంబ్యాలెన్సెస్, మెంటల్ క్లారిటీ దెబ్బతిండడం, ఇలాంటివి ఈ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ రియాక్షన్ ఎక్కడ కనిపిస్తుంది? మనకి బ్రెయిన్లో కనిపిస్తుంది రియాక్షన్. అంటే ఏరిస్, మెంటల్ క్లారిటీని మిస్ అవ్వడం, బ్రెయిన్తో చేసే పనులు అనమాట. అట్ ద సేమ్ టైం ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ అవ్వడం. అంటే మనం ముందరే చెప్పుకున్నాం, ఫైర్ అనాహత చక్రం, మణిపుర చక్రం. మనసు గట్టు ఎప్పుడైతే దెబ్బతింటుందో అది ఆ రిజల్ట్ అన్నది హృదయంలో కూడా మనకు ఆ ఇంబ్యాలెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫైర్ తాలూకా ఇంబ్యాలెన్స్, ఆ ధైర్యం లేకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, యాంగ్జైటీలు రావడం, ఇంకా మెంటల్లీ ఇంబ్యాలెన్సెస్ అనమాట. సో మనకేంటంటే ఎప్పుడు యాక్షన్ అన్నది ఒక రాశిలో కనిపిస్తే దాని రియాక్షన్ అన్నది మనకి ఆపోజిట్ రాశిలో కూడా కనిపిస్తుంది. సో మనం ఎప్పుడు ఆ ఆపోజిట్ రాసుల్ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాయి. రాసులు అన్నవి, భావాలు అన్నవి ద్వంద్వాలుగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది రీజన్. అలానే లిబ్రా, తులారాశిలో మనకి తెలుసు శని ఉచ్చ పొందుతాడు. సో శని వాయుతత్వ ప్లానెట్. శరీరంలో ఉండే వాయువులన్నింటినీ, అంటే వాయుతత్వ ప్లానెట్ అనమాట. ఈ వీటన్నిటికీ అతను అధిపతి. సో ఎప్పుడైతే వీటిల్లో ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయో, వాయుతత్వంలో ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ మనం జాతకంలో శనిని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం వాయుతత్వ రాసుల్లోని ప్లస్ శని, వీటి తాలూకా ఇంబ్యాలెన్స్ని మనం చూస్తూ ఉండాలి. అందుకే శని మనకి మళ్ళీ ఈ తులారాశిలోనే ఉచ్చ పొందుతాడు. శని అట్ ద సేమ్ టైం ఏంటి, న్యాయానికి, ధర్మానికి, కాలానికి, కర్మకి అధిపతి. మనం ముందర కూడా చెప్పుకున్నాం. శని కాలానికి అధిపతి, యముడు కాలానికి అధిపతి, సూర్యుడు కాలానికి అధిపతి. వీళ్ళు ముగ్గురు కాలానికి అధిపతులు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళు ముగ్గురే. సో ఇలాగా ఈ తులారాశి నుంచి మనం న్యాయం, ధర్మం, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటినీ చూస్తాం. అంటే శనికున్న కారకత్వాలన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. అలానే లిబ్రా తాలూకా ఇంకొక ముఖ్యమైన విషయం రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, న్యాయంగా ఉండడం, ధర్మంగా ఉండడం. అలానే డిజైర్స్, వాళ్ళకు ఉండే డిజైర్స్ కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండడం, రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వడం. తులా అన్నది సహజ కలత్రకారకుడు. సో కలత్రంలో ఉండాల్సింది ఏంటి? కమిట్మెంట్, అండర్స్టాండింగ్ లెవెల్స్. అలానే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. గొడవ పడడం, దెబ్బలాటలకు వెళ్ళడం కాదు, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం. ఇవన్నీ తులారాశికి సంబంధించిన క్యారెక్టర్స్. డిటాచ్మెంట్గా ఉండడం ఎట్ ద సేమ్ టైం సెంటర్గా ఉండడం. అంటే పక్షపాతం లేకుండా వీళ్ళ వైపు వాళ్ళ వైపు త్రాసు ఎప్పుడు చూడండి ఈక్వల్గా ఉండాలి. ఒకవైపు వంగిపోవడం, ఇటుపక్క ఒకళ్ళని సపోర్ట్ చేయడం, ఇంకొకళ్ళని ఎత్తి చూపించడం అలా కాకుండా సపోర్ట్గా ఉండాలి. మీడియేటర్షిప్ అనమాట. ఫెయిర్నెస్గా ఉండాలి. వాళ్ళు చేసే ఆ న్యాయం, ధర్మం వాటిల్లో మీడియేటర్గా ఉండేటప్పుడు కూడా, ఈవెన్ రిలేషన్షిప్స్లో కూడా ఫెయిర్నెస్ అండ్ ఈక్వాలిటీ, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈవెన్ శనికి ఉన్న లక్షణాలు కూడా అవే, ఫెయిర్నెస్ అండ్ ఈక్వాలిటీ. అతను ఒక గ్రూప్ మేనేజర్ అనమాట. అందరినీ తనతో పాటు తీసుకెళ్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మిగిలిన వాళ్ళు ముందరికి తోసి తను వెనకుంటాడు. సో అది అద్భుతమైన సాటర్న్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అవి. మంచి జరిగితే తను వెనకుంటాడు, మిగిలిన వాళ్ళందరినీ ముందరకు పెడతాడు. ఇదిగో నా గ్రూప్ బ్రహ్మాండంగా పనిచేసింది అంటాడు. లేదా అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే గ్రూప్ అంతటినీ వెనక్కి పెట్టి ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి తాను ముందర నించుంటాడు. ఎవరి జన్మజాతకంలో శని స్ట్రాంగ్గా పాజిటివ్గా పనిచేస్తాడో వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉండడం, డిజైర్స్ కోరికలు అన్నవి ధర్మబద్ధంగా ఉండడం, వీటి లక్షణాలు అనమాట. అలానే క్రిమ్సన్ రెడ్ కలర్ అన్నది తులారాశికి ఇవ్వడం జరిగింది. అలానే న్యూమరికల్గా నెంబర్ 2 ఇచ్చారనమాట. అంటే ఈ క్రిమ్సన్ రెడ్ కలర్ అన్నది మనకి ఎమోషన్స్, డిజైర్స్, లవ్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, బాండ్స్ వీటన్నిటినీ బ్యాలెన్స్డ్గా చెయ్యాలి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, నాట్ నెగిటివ్ వే కాదు, పాజిటివ్ వే కాదు, బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఇలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలి.
సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మేము అమ్మవారిని నమ్ముకున్నాం, మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం, మేము తిరుపతి మేము ప్రతి సంవత్సరం వెళ్ళొస్తూ ఉంటాం, మాకు బాగా నమ్మకం ఎక్కువ. ఇలా నమ్మకం నమ్మకం అనే పదం మనం జనరల్గా వింటూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు భగవంతుడిని నమ్ముకుంటున్నారు, ఓకే, కానీ భగవంతుడు మిమ్మల్ని నమ్ముతున్నాడా? బేసిక్గా మనం కోరికలు కోరుకుంటాం, ఇది జరగాలి అని అనుకుంటాం, అలానే భగవంతుడిని వేరుకుంటూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. సో మనం నమ్ముతాం అతన్ని, భగవంతుడిని. అట్ ద సేమ్ టైం భగవంతుడు కూడా మనల్ని నమ్మాలి. అలాంటి నమ్మేటటువంటి బిహేవియర్ని మనం అలవరుచుకోవాలి. మనం ధర్మంగా ఉన్నామా లేదా, మనం న్యాయంగా ఉన్నామా లేదా, వీళ్ళ కోరికలు ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా, హార్డ్ వర్క్ చేసి నన్ను అడుగుతున్నాడా, గాల్లో దీపం పెట్టి భగవంతుడా నీదే దిక్కు అంటున్నాడా, ఏమిటి అసలు ఈ వ్యక్తి తాలూకా మెయిన్ గోల్ ఏమిటి, కోర్ స్ట్రెంగ్త్ ఎక్కడుంది, లోపాలు ఉన్నాయా, ఏమిటి ఉన్నాయా అని ఎప్పుడు మనల్ని భగవంతుడు చెక్ చేస్తూ ఉంటాడు. ప్రకృతి మనల్ని చెక్ చేస్తూ ఉంటుంది, నవగ్రహాలు మనల్ని చెక్ చేస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు. సో మనం ధర్మబద్ధంగా ఉండడం ఇంపార్టెంట్. భగవంతుడికి మన మీద నమ్మకం కలిగిన రోజు, మనం నిజమైన భక్తులు అనుకున్న రోజు, మనం న్యాయంగా ధర్మంగా బిహేవ్ చేస్తున్నాం అన్న రోజు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ప్రకృతిలో ఏంటంటే ఎనర్జీ, మనం ఎలాంటి ఎనర్జీని బయటికి పంపిస్తామో, మన నుంచి ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ వెళ్తుందా, నెగిటివ్ ఎనర్జీ వెళ్తుందా, మన నుంచి ప్రకృతిలోకి ఎలాంటి ఎనర్జీ వెళ్తుందో తిరిగి అదే ఎనర్జీ మనకు వస్తుంది. సో మనం భగవంతుడిని నమ్ముకుంటున్నాం సరే, కానీ భగవంతుడికి మన మీద నమ్మకం లేని రోజు మనం ఏం చేసినా అలాంటి ఫలితం అన్నది మనకి దక్కదు, మనకి మంచి అన్నది కష్టం. మనం న్యాయంగా మనకి పెద్దలు ముందరే చెప్పారు, ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మంగా ఉంటే ధర్మం మనల్ని కాపాడుతుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఈ ధర్మం అన్నది మనకి తులారాశిలో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కర్మ ధర్మం ఈ రెండింటికి ఉన్న అద్భుతమైన రిలేషన్ను శని గురించి మనం చదువుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ధర్మం గురించి చెప్తున్నాను అంటే, లిబ్రాకున్న మెయిన్ క్యారెక్టరిస్టిక్కే అది. ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లిబ్రా మనం చూసుకుంటే జస్టిస్ అండ్ లా అండ్ ఆర్డర్. ఈ లా సిస్టమ్ అనేది, ఆ గవర్నమెంట్ పెట్టే రూల్స్ కానీ, లేదంటే ఏదైనా సంస్థ ఒకటి ఏర్పడి దానికి కొన్ని రూల్స్ అంటూ పెట్టుకున్నాం అంటే అది న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అలానే జ్యుడిషియరీ, లా అండ్ ఆర్డర్, జడ్జెస్ని మనం జూపిటర్ నుంచి కూడా చూస్తాం, ఎందుకంటే అది మళ్ళీ జూపిటర్ గురువు ధర్మం. సో సివిల్ రైట్స్, మనిషికి ఉండాల్సిన రైట్స్ కానీ, ఇన్స్టిట్యూషన్కి ఉండాల్సిన రైట్స్ కానీ, లేదా ఒక మ్యారేజ్లో ఉండాల్సిన రైట్స్ కానీ, ఎనీ రైట్స్, వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండే ఈక్వల్ రైట్స్ కానీ, ఎనీథింగ్ లా అండ్ ఆర్డర్ ఇది కరెక్ట్గా ఉంది అంటే, లిబ్రాలో గ్రహాలు చూసుకుంటే ఆ వ్యక్తి తాలూకా జన్మజాతకంలో ఆ వ్యక్తి ఎంత ధర్మాన్ని పాటిస్తాడు, ఎంత అధర్మంగా ఉంటాడు అన్నది, శని ఎంత ఎఫ్లిక్ట్ అయ్యింది, లిబ్రాలో ఉన్న ప్లానెట్స్ ఎంత ఎఫ్లిక్షన్ ఉన్నాయి, దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ అంటే మళ్ళీ ఇది వీనస్కి సంబంధించిన రాశి కూడా. సో వీళ్ళకి ఏంటంటే వెరీ వెల్ మేనర్డ్, బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది, చాలా పొలైట్గా ఉంటారు, పొలైట్గా మాట్లాడతారు. అది స్పీచ్ ఇచ్చినా కూడా, మీడియేటర్గా ఉన్నా కూడా మనుషుల్ని ఆకట్టుకునే లక్షణం, ఈజీగా ఫ్రెండ్స్ అంటే మాటల ద్వారా ఈజీగా ఫ్రెండ్షిప్స్ చేసే లక్షణం, ఎదుట వ్యక్తి మాటలను బట్టి వాళ్ళని అంచనా వేసే తెలివితేటలు, ఇవన్నీ లిబ్రాకు ఉండే తెలివితేటలు అనమాట. వీళ్ళకి ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అన్నవి, ఈ గొడవలు దెబ్బలాట్లు అన్నవి వాటిని సామరస్యంగా ఎదుర్కోవడం, స్మూత్గా అనమాట, చాలా డిప్లొమాటిక్గా వాటిని సమర్థించడం కానీ, లేదా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కానీ, వాటిలో వీళ్ళకి మంచి స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్తో పాటు ఫెయిర్ మైండ్, అంటే అవతల వ్యక్తికి మంచి జరగాలి, అలానే ఈక్వల్గా ఇద్దరికి ఆ జస్టిస్ అన్నది ఖచ్చితంగా జరగాలి. వీళ్ళకి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, అది చూస్తూ వీళ్ళు ఎంజాయ్ చేయడం అలాంటివి ఉండవు. చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు,
చాలా డిప్లొమాటిక్గా ఆలోచిస్తారు, చాలా తెలివైన వాళ్ళు, ఎట్ ద సేమ్ టైం చాలా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. అలానే మీడియేటర్షిప్ అనేది బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. అలానే ఈక్వల్ రైట్స్ కోసం పోరాడుతూ ఉంటారనమాట. ఈక్వల్ రైట్స్ అంటే దేంట్లో, అది ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, మ్యారేజ్లో అవ్వచ్చు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసేటప్పుడు అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ కోర్టులో కానీ, లేదా న్యాయమూర్తులుగా ఉంటారు కదా జడ్జెస్, వాళ్ళు కానీ, ఈ ఫెయిర్నెస్, ఈ బ్యాలెన్స్ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్లోని అట్ ద సేమ్ టైం ప్రతి ఇండివిజువల్లోని ఉండాలి అన్నది వీళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట. అలానే డిప్లొమసీ. సో వీళ్ళ పీస్ అనేదే మెయిన్ ఎయిమ్ కాబట్టి చాలా డిప్లొమాటిక్గా నెగోషియేషన్ స్కిల్స్ అనేవి కానీ చాలా బాగుంటాయి వీళ్ళకి. ఎట్ ద సేమ్ టైం ఇది వీనస్ అధిపతి కాబట్టి ఆర్ట్, క్రాఫ్ట్, బ్యూటీ, డిజైనింగ్, మ్యూజిక్, ఇంతకు ముందర చెప్పుకున్నట్టు 7-8 ఇయర్స్ వీళ్ళు పట్టి సాధన చేశారు అంటే వీళ్ళు వీనస్ అధిపతి కాబట్టి చాలా అద్భుతంగా వీళ్ళు రాణిస్తారనమాట. తులారాశికి ఉన్న అద్భుతమైన క్వాలిటీ అది. 7-8 ఇయర్స్ మ్యాక్సిమం వీళ్ళు పట్టి సాధించారు అంటే అద్భుతాలు సృష్టించేంత మంచి డిజైనర్స్ అవుతారు, మంచి మ్యూజిక్ సింగర్స్ అవుతారు, మ్యూజిషియన్స్ అవుతారు. వీళ్ళకి ఆ టాలెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వీనస్, దీని రాశి అధిపతి వీనస్ కాబట్టి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే పార్ట్నర్షిప్లో కూడా న్యాయంగా, ధర్మంగా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారని కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి హార్మోనీ అన్నది కావాలి, సంతోషం పెట్టడం కావాలి, గిఫ్ట్, పక్క వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కానీ, అంటే స్పౌస్కి పార్ట్నర్షిప్స్లో గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ఎట్ ద సేమ్ టైం సొసైటీలో ఈ కపుల్, యాజ్ ఎ కపుల్ వీళ్ళు బయటకు వచ్చారు అంటే వీళ్ళది చాలా ప్రశాంతమైన ఫ్యామిలీ రిలేషన్షిప్స్, వీళ్ళ కుటుంబం చాలా సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళు, న్యాయంగా, ధర్మంగా ఉంటారు, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా బ్యూటిఫుల్ కపుల్ అని అనిపించుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. దానికి కావాల్సిన తెలివితేటలన్నీ వీళ్ళు వాడుతూ ఉంటారు. వీళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఇంటెలిజెంట్, చాలా తెలివితేటలు ఉంటాయి. సొసైటీలో వాళ్ళ కుటుంబాన్ని కానీ, యాజ్ ఎ ఇండివిజువల్ కానీ, లేదా ఫ్యామిలీ కానీ, స్పౌస్ కానీ ఎలా ప్రొజెక్ట్ చేయాలి అన్నది కూడా వీళ్ళకి బాగా, అంటే ఆ ప్రొజెక్షన్ కూడా చాలా పీస్ఫుల్ అనమాట, చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్ అండ్ ధర్మబద్ధంగా వెళ్తారు అన్నది, ఆ ప్రొజెక్షన్ అన్నది వీళ్ళు చూపించుకుంటూ ఉంటారనమాట. అలానే ఆర్ట్ అండ్ ఫ్యాషన్ కూడా చాలా బాగా ఆదరిస్తారు. మంచి పబ్లిక్ స్పీకర్స్ ఉంటారు, మంచి మీడియేటర్షిప్ చేసేవాళ్ళు ఉంటారు, చాలా అందంగా మాట్లాడగలుగుతారు, మాటలతోటి అక్కడ ఉన్న జనాల్ని ఆకట్టుకునేంత శక్తి వీళ్ళకి ఉంటుందన్నమాట. వీళ్ళ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అలానే వీళ్ళు గ్రూప్ పీపుల్, గ్రూప్లో ఉండడానికి ఇష్టపడతారు. అలానే ఒక్కొక్కళ్ళ తాలూకా ఇన్పుట్స్ని కూడా తీసుకుంటారు. అందరి ఇన్పుట్స్ని తీసుకొని దాని మీద వీళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి వ్యక్తి తాలూకా ప్రాస్పెక్ట్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది, ఒక్కొక్క థాట్ ఉంటుంది. ప్రాస్పెక్టివ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు అందరినీ ఈక్వల్గా ఆదరిస్తారు, అందరినీ ఈక్వల్గా సమానత్వంతో, చిన్న పెద్ద భేదాన్ని కాకుండా అందరినీ ఈక్వల్గా గౌరవిస్తారు, ఆదరిస్తారు. అది వీళ్ళ స్పెషల్ క్యారెక్టరిస్టిక్. వీటితో పాటు ఈ తులారాశిలో ఉన్న గ్రహాలకి ఎఫ్లిక్షన్ ఉన్న, నెగిటివ్ ప్లేస్మెంట్ కానీ, నెగిటివ్ కంజంక్షన్స్ కానీ జరిగిన, సో ఇక్కడ ప్లానెట్స్ తాలూకా బిహేవియర్ అనేది మారుతుంది. సో మ్యానిపులేషను, డెసిషన్ మేకింగ్లో స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. న్యాయంగా, ధర్మంగా కాకుండా ఫేవరెటిజం అన్నది ప్లే చేస్తూ ఉంటారు. క్వాలిటీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ కన్నా వాళ్ళ మాట నెగ్గాలి అన్న ఒక రకమైన పొసెసివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అవి చూద్దాం. సో సిచ్యువేషన్ని ఓవర్గా అనలైజ్ చేయడం కానీ, అందరి దగ్గర నుంచి ఎక్కువగా ఇన్పుట్స్ తీసేసుకుంటే వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ అన్నది వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతారన్నమాట. సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు కొంచెం సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు, స్టక్ అయిపోతూ ఉంటారు, కొంచెం ప్యానిక్ అటాక్ లాగా అంత సివియర్గా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఈవెన్ మైనర్ చిన్న సిచ్యువేషన్స్ కూడా ఖయాటిక్ లెవెల్లో ఫ్రస్ట్రేషన్ అది బయటికి కనిపిస్తూ ఉంటుంది.
బ్యాలెన్స్ చేయలేకపోతారు, ఇంబ్యాలెన్స్ అయిపోతారు. ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఒక్కొక్క రకంగా అది బయటపడుతూ ఉంటుంది. అదే కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేయడానికి కొన్నిసార్లు ఏంటంటే ఎస్కేపిజం అన్నది కూడా కనిపిస్తూ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్స్ని ప్రయారిటైజ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ని ప్రయారిటైజ్ చేయడానికి బదులుగా వీళ్ళు ఒకవైపు ఫేవరెటిజం చూపించడం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు స్ట్రాంగ్గా వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు బయటపెట్టడానికి బదులు వీళ్ళు ఏం చేస్తారంటే ఎదురు నించొని ఫైటింగ్ చేసేంత ఫైట్ చేయడం అన్నది వీళ్ళ క్వాలిటీ కాదు. సో వీళ్ళు ఏం చేస్తారు, పీపుల్స్ ప్లీజర్స్ అనమాట. వాళ్ళని ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టి వీళ్ళు అనుకున్నది, వీళ్ళకి జరగాలనుకున్నది జరిపించుకోవడానికి ట్రై చేయడం. ఇన్స్టెడ్ ఆఫ్ నేను న్యాయంగా ధర్మంగా పోరాడుతున్నాను, ఇదే కరెక్ట్, ఇలా చేస్తేనే ఈక్వాలిటీ అన్నది ఉంటుంది అని చెప్పడానికి బదులు వీళ్ళు పీపుల్స్ ప్లీజర్ లాగా మిగిలిపోతూ ఉంటారనమాట. అది కూడా ఒక ప్రాబ్లమే. నెక్స్ట్ ఈ వీనస్ రూల్డ్ వీటికి ఏంటంటే బ్యూటీ అన్నది ఎప్పుడు మనకి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తూ ఉంటారనమాట. సో అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి వీళ్ళు. ఫ్యామిలీని కానీ తనను తాను కానీ లేదా యాజ్ ఎ పెయిర్ వైఫ్ అండ్ హస్బెండ్ కింద కానీ సొసైటీకి చూపించుకునే విషయంలో బాగా ఎక్కువ ఫోకస్ చేసేసి లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయడం, ఇలాంటివి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటాయి అన్నమాట. అది షాలో జడ్జ్మెంట్ అన్నది ఎలా అయినా సొసైటీ అన్నది జడ్జ్ చేస్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ అక్కర్లేని షో ఆఫ్ కన్నా ఉన్నది ఉన్నట్టు చూపించుకుంటే సరిపోతుంది. సో యూ డోంట్ నీడ్ టు బీ ఏ పీపుల్స్ ప్లీజర్. అందరి చేత శభాష్ అనిపించుకోవాలని కానీ అందరి చేత మెప్పు పొందాలనిపించుకోవాలని కానీ చాలా బాగుంది మెటీరియల్స్, వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ని చూపించి జనాలకి షో ఆఫ్ చేయాలని కానీ ఈ ఎక్స్ట్రా అట్రాక్షన్ కూడా అంత మంచిది కాదు. ఆ దృష్టి అన్నది ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదు, నెగిటివ్గా కూడా పనిచేయచ్చు. సో అది కూడా అంత మంచిది కాదనమాట. యూ డోంట్ అంటే మనల్ని మనం సొసైటీలో షో ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మ్యానిపులేషన్. వాళ్ళు అనుకున్నది జరిపించుకోవడానికి అవతల వ్యక్తుల్ని మాటల ద్వారా మ్యానిపులేట్ చేయడం లేదా చార్మ్ ద్వారా మ్యానిపులేట్ చేయడం, ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా సెటిల్గా ఉంటుంది, ఎవరు ఐడెంటిఫై చేయలేరు. కానీ మ్యానిపులేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది చుట్టుపక్కల. సో అలాంటి ఎన్విరాన్మెంట్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిటాచ్మెంట్. దీని గురించి మనం ఇంతకుముందర మాట్లాడుకున్నాం. సరైన సిచ్యువేషన్లో సరైన నిర్ణయం తీసుకోలేని టైంలో వీళ్ళు బయాస్గా ఉన్నారు, పీపుల్స్ ప్లేజర్గా ఉన్నారు, లేకపోతే ఫేవరెటిజం చూపిస్తున్నారు అన్న పేరు వీళ్ళ మీద, అలా ముద్ర వీళ్ళ మీద పడడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఆ టైంలో ఏంటంటే సరైన సిచ్యువేషన్ నుంచి పారిపోతూ ఉంటారు. అది కూడా ప్రాబ్లమే. వీళ్ళ చార్మ్ అక్కడ పనిచేయదు, వీళ్ళ మ్యానిపులేషన్ కూడా అక్కడ పనిచేయదు. ఆ టైంలో ఇంకా చేతులు ఎత్తేస్తారు, పారిపోతారు. సో ఇలాంటి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నవి ఈక్వల్గా వే చేసి వాళ్ళు అనుకున్న ఒపీనియన్ మీద వాళ్ళు స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉండాలి. అది మిస్ అవుతుందన్నమాట. సో ఆ రకంగా డెసిషన్ తీసుకోవడంలో కూడా లేట్ అయిపోతుంది. ఆ లేట్ అయినప్పుడు ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తూ ఉండాలి. సో మిస్సింగ్ ఆపర్చునిటీస్ అన్నవి ఇక్కడ మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ ఆపర్చునిటీస్ ఇలా మిస్ అవ్వడం, ధైర్యంగా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి, చార్మ్ అన్నది పనిచేయదు, మ్యానిపులేషన్స్ అన్నిసార్లు పనిచేయదు. ఈ టైంలో ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ కూడా, పాసివ్ అగ్రెసివ్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వీళ్ళు సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వాల్సిన దానికి బదులు వాళ్ళని ఎత్తి పొడవడం, అగ్రెసివ్నెస్ అనమాట, పాసివ్ అగ్రెసివ్నెస్ అనమాట. గట్టిగా మాట్లాడితే ఫైట్ అవుతుంది, కానీ వీళ్ళు పాసివ్ అనమాట, మెల్లిగా వాళ్ళకున్న అగ్రెషన్ని చూపిస్తూ ఉంటారు సిచ్యువేషన్లో. సో ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో లిబ్రాలో వీళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అని అనుకుంటే ఏం చెయ్యాలి, ఎలా బిహేవ్ చేయాలి? లిబ్రాస్కి ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళకి నచ్చదు? వాళ్ళకి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండడం, ఒపీనియన్స్ గ్యాదర్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళని అడగకుండా, వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి చెప్పకుండా మనం డెసిషన్స్ తీసేసుకోవడం,
వాళ్ళు ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు ఇదంతా ఒట్టిదేలే అని చెప్పి వాళ్ళ స్పీచ్కి కానీ వాళ్ళ ఒపీనియన్స్కి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నార్మలైజ్ చేసేయడం, అన్ఫేర్గా ఉండడం, ఫేవరెటిజం చూపించడం, అదే డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, అంటే వాళ్ళు నీకేమి రాదు, నీకు చేత కాదు, నువ్వు చేయలేవు అని వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నించడం. అట్ ద సేమ్ టైం డెసిషన్ తీసుకునే టైంలో తొందరగా డెసిషన్ తీసుకో, ఏదో ఒకటి చెప్పు, ఎలాగో ఒకలాగా చేసేయి అని కంగారు పెట్టడం. అది చేయకూడదు, ఇది చేయకూడదు. అలానే రూడ్గా బిహేవ్ చేయకూడదు, హార్ష్గా బిహేవ్ చేయకూడదు. వీళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. వీనస్ ప్లానెట్ ఎమోషనల్గానే ఉంటుంది, చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటుంది, కానీ ఎమోషనల్గా ఉంటుంది బాగా. సో లౌడ్ ఆర్గ్యుమెంట్స్, అరుపులు కేకలు పెట్టి వీళ్ళతో ఆర్గ్యూ చేయడం, ఫైట్కి దిగడం, ఇలాంటివన్నీ వీళ్ళకి నచ్చవు. ఇలాంటి ప్రదేశాల్లోనే వాళ్ళు ఉండరు, ఇలాంటి మనుషుల దగ్గర కూడా వీళ్ళు ఉండడానికి ఇష్టపడరు. అలానే మండేన్ ఆస్ట్రాలజీలో ఇక్కడ ఇచ్చిన కంట్రీస్, సిటీస్ మీరు చూస్తే ఇక్కడ జరుగుతున్న మార్పుల్ని, ఈ దేశాల్లో జరుగుతున్న మార్పుల్ని, ఈ సిటీస్లో జరుగుతున్న రాజకీయ మార్పుల్ని, భౌగోళిక మార్పుల్ని రెండింటినీ అబ్జర్వ్ చేయడానికి మనం తులారాశిని లగ్నంగా తీసుకొని ఆ భావాల్ని 1 నుంచి 12 భావాల వరకు వాటిని అక్కడ ఉన్న గ్రహాలని, గ్రహస్థితుల్ని చూసుకొని మనం ఆ భౌగోళిక పరిస్థితులు ఎలా, ఆ సంవత్సరం ఆ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం అంచనా వేయచ్చు. అలానే లిబ్రా యాజ్ పార్ట్నర్ వీళ్ళు ఎలా ఉంటారు? ఫేర్గా ఉంటారు, రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. పార్ట్నర్ యాజ్ ఎ పార్ట్నర్ లేదా యాజ్ ఎ స్పౌస్ రిలేషన్షిప్లో కూడా వాళ్ళ ఎదుటి వ్యక్తి యొక్క ఒపీనియన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎదుటి వ్యక్తి తాలూకా అభిరుచుల్ని వాటికి సంబంధించి తెలుసుకొని గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఆ విధంగా స్పౌస్ని చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు. అంటే గ్రహస్థితి బాగున్నప్పుడు స్పౌస్ని చాలా బాగా చూసుకోవడం, రెస్పెక్ట్ ఇవ్వడం, ఈక్వల్ రైట్స్ లైఫ్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, బాండ్ రిలేషన్షిప్లో కానీ ఈక్వల్ రైట్స్. నీ ఒపీనియన్ ఏంటి, నా ఒపీనియన్ ఇది, సరే ఇద్దరం కలిసి ఇలా చేద్దాం. ఇలాంటి ఒపీనియన్స్ అన్నవి వీళ్ళు ఫేర్గా ఉంటారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇక్కడ వీనస్ ఉంటుంది కాబట్టి చాలా కమ్యూనికేషన్స్ స్కిల్స్, రొమాంటిక్గా ఉంటారు. రిలేషన్షిప్కి మెయిన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్నది వీళ్ళ మెయిన్ కోరిక అనమాట. ఇద్దరి తాలూకా ఒపీనియన్స్ తీసుకొని ఏ పని చేసినా ముందరికి వెళ్ళాలి అన్నది వీళ్ళ మెయిన్ ఎయిమ్. ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ సపోర్ట్, మెంటల్ సపోర్టు అన్ని రకాలుగా బాగుంటుంది. ఇదే నెగిటివ్గా ఉన్నప్పుడు సేమ్ కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయడం, పార్ట్నర్ వచ్చి మనం మాట్లాడి ఈ విషయాన్ని తేల్చుకుందాం అంటే వాళ్ళు పట్టించుకోరనమాట, అవాయిడ్ చేస్తూ ఉంటారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టే పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఉంటుంది. ఇదే లిబ్రా యాజ్ ఫ్రెండ్, వెరీ లాయల్గా ఉంటారు, చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎదుట వ్యక్తిలో ఉన్న అద్భుతమైన వాళ్ళ గుణాలు, కళలు, వాళ్ళ టాలెంట్ని పసిగట్టి వీళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మంచి ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్రెండ్స్ తోటి చాలా బాగా మాట్లాడుతూ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ లిజనర్స్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అనలిటికల్గా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందన్నమాట వీళ్ళతోటి. చాలా లాయల్గా ఉంటారు, కమిటెడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. గొడవలు దెబ్బలాటలకి వెళ్ళడం వీళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. చాలా వెల్ బ్యాలెన్స్డ్ ఫ్రెండ్షిప్ అని చెప్పచ్చు. రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, వెల్ బ్యాలెన్స్డ్, దే ఆర్ వెరీ గుడ్ లిజనర్స్. సో ఫ్రెండ్షిప్ అన్నది కూడా బాగుంటుంది ఇక్కడ రిలేషన్షిప్ వీళ్ళతోటి. అలాగే యాజ్ ఎ పేరెంట్ వీళ్ళకేంటి, లాయల్గా ఉంటారు. పేరెంట్స్ కిడ్స్కి న్యాయం, ధర్మం, ఫెయిర్నెస్, అన్ఫేర్ ఎలా ఉంటుంది అన్నది నేర్పించడానికి ఇష్టపడతారు. ఈవెన్ పిల్లల్లో కూడా ఆ న్యాయం, ధర్మం, ఆ డిప్లొమసీ అన్నది వాళ్ళు పెంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. మెంటల్లీ చాలా షార్ప్గా ఉంటారు, ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్గా పిల్లల్ని పెంచడానికి ఇష్టపడతారు. అలానే పిల్లల్ని అర్థం చేసుకుంటారు, చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. ఫ్రెండ్స్ని, పార్ట్నర్స్ని ఎలా అయితే అర్థం చేసుకుంటారో పిల్లల్ని కూడా చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. బాగుంటే
చాలా బాగుంటుంది. ఎఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది తులారాశి గురించి. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. నెక్స్ట్ మనం స్కార్పియో గురించి మాట్లాడుకోబోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.